నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పాస్పోర్ట్ల జారీలో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానం అత్యధికంగా 7,85,000 పైగా పాస్పోర్ట్లను జారీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా జ్యుడిషియల్ విచారణ చేయబోతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాతబస్తీ నల్లపోచమ్మ టెంపుల్లో మహాపడి పూజ పెద్ద సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు గతంతో పోల్చితే 30% క్రైమ్ రేట్ తగ్గింది దిశ యాప్తో మంచి ఫలితాలు అన్న విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్ పాస్పోర్ట్ల జారీలో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉందని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్నేహజ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటి వరకు అత్యధికంగా 7,85,000 పైగా పాస్పోర్ట్లను జారీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము పోలీసుల సహకారంతో పాస్పోర్ట్ల జారీలో మంచి ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ పాస్పోర్ట్లను 7 నుండి 10 పని దినాలలో, తాత్కాలిక పాస్పోర్ట్లను కేవలం 2 నుండి 3 పని దినాలలో జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. పాస్పోర్ట్ల జారీలో పారదర్శకత పాటిస్తున్నామని, బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. నార్మల్ అయితే 7 to 10 వర్కింగ్ డేస్ ఎక్స్క్లూడింగ్ వెరిఫికేషన్ మాత్రం వాళ్ళు అసలు దే డోంట్ ఈవెన్ రెస్పాండ్ టు దెమ్. సో వీ దీస్ అపాయింట్మెంట్స్. మన హైదరాబాద్ ఆర్పిఓ కింద 5 పిఎస్కేలు 14 పిఎస్కేలు ఉన్నాయి. ఈ ఇయర్ మనము 7,85,000 పాస్పోర్ట్ల పైన ఇష్యూ చేశాము ఆర్పిఓ హైదరాబాద్లో. దేశంలో మనం నంబర్ 5 పొజిషన్లో ఉన్నాము. అండ్ వచ్చే ఏడాదికి కూడా ఇదే రీతిలో కంటిన్యూ చేసి ఇంకా అపాయింట్మెంట్స్ కూడా డిమాండ్ పెరిగేదానికి తగ్గట్టుగా ఇంకా అపాయింట్మెంట్స్ కూడా పెంచి చేద్దాము అన్న ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము. రైట్, నార్మల్ పాస్పోర్ట్ రావడానికి 7 నుండి 10 రోజులు పడుతుందండి. దిస్ ఇస్ పోలీస్ వెరిఫికేషన్ కాకుండా 7 నుండి 10 రోజులు. అదే తత్కాల్ పాస్పోర్ట్ అయితే 1 నుండి 3 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. మేము అదే రీతిలో చేస్తున్నామండి. అండ్ అపాయింట్మెంట్ దొరకడానికి తత్కాల్ 4-5 రోజుల్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. నార్మల్ అపాయింట్మెంట్ అయితే ఒక 22 వర్కింగ్ డేస్లో మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఆ అపాయింట్మెంట్ సైకిల్ కూడా తగ్గించడానికి మినిస్ట్రీ గైడెన్స్ మేము ప్రయత్నిస్తున్నాము. ఆ సైకిల్ కూడా కొంచెం తగ్గించడానికి. దానివల్ల చాలామందికి కూడా అపాయింట్మెంట్స్ దొరికి వాళ్ళకు కూడా పాస్పోర్ట్స్ తొందరగా ఇష్యూ చేయొచ్చు అని ఆలోచనతో పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పెంచే ఆలోచనలు ఏమన్నా మినిస్ట్రీతో మాట్లాడుతున్నామండి. ప్రస్తుతానికి పాస్పోర్ట్ సేవా కేంద్రాస్లో 5 ఉన్నాయి. మనకి హైదరాబాద్లో 3 ఉన్నాయి, నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా అపాయింట్మెంట్స్ పెంచాము. డిమాండ్ని బట్టి ఇంకా వేరే చోట్ల పెట్టాలా లేకపోతే ఏం చేయాలి అనేది మినిస్ట్రీ సలహాతో ముందుకు సాగుతాం. అడ్రస్ ప్రూఫ్కి మీరు కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, లేకపోతే కరెంట్ ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్, లేకపోతే ఆధార్ కార్డ్ కూడా ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే 10th సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇవి డేట్ ఆఫ్ బర్త్కి వాడచ్చు. సో మళ్ళీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి. పాస్పోర్ట్ ఇండియా అనే వెబ్సైట్ చాలా ఈజీ, అర్థం చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు ఈ బ్రోకర్స్, ఏజెంట్స్ వీళ్ళు మేము పాస్పోర్ట్స్ ఇస్తాము, మీరు మాకు ఇంత డబ్బులు ఇస్తే మేము పాస్పోర్ట్ ఇస్తాము అని వాళ్ళ మాటలకి దయచేసి మోసపోవద్దు. మీరు సింప్లీ అప్లై చేసి డైరెక్ట్గా పిఎస్కే కానీ పిఎస్కేకి కానీ వెళ్తే మీకు పాస్పోర్ట్ సౌకర్యం లభిస్తుందండి. ఎందుకంటే ఇలాంటి చర్యలు మినిస్ట్రీ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు.
చేస్తున్నారు. అండ్ నేను కూడా అదే విధంగా అలాంటి కేసెస్ వస్తుంటే కనుక వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ తీసుకుంటున్నామండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా, పైగా ప్రజలపైన వడ్డీలు పడుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జ్యుడిషియల్ విచారణ చేయబోతున్నాం. ప్రాజెక్టు నిర్మాణంలో లోపం జరిగిందని మంత్రి అన్నారు. డిజైన్, కన్స్ట్రక్షన్ ఫెయిల్ అయ్యాయని ఈఎన్సీ మరోసారి రిటర్న్ గా నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం. మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది, మంత్రి ఉత్తమ్ కుమార్ తెలియజేశారు. హైదరాబాద్ పాత బస్తీ గౌలిపుర డివిజన్లోని నల్లపోచమ్మ టెంపుల్ సన్నిధానంలో అమృత్ స్వామి, రవీందర్ స్వామి వార్ల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అభిషేకం నిర్వహించారు. మహాపడి పూజ ఘనంగా చేశారు. ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టిన భజనతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. హైదరాబాద్ ఫిర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల గ్రామానికి చెందిన వర్ష నిన్న బలవన్ మరణానికి పాల్పడింది. వర్ష డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు హాస్పిటల్కి వెళ్లి మార్చురీలో ఉన్న వర్ష భౌతిక కాయానికి నివాళులర్పించారు. వర్ష తల్లిదండ్రులు బీరయ్య, సాయిలీలను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. సినీ రాజకీయ దిగ్గజం నింగికెగసిన సిల్వర్ స్క్రీన్ పై హీరోగా, రియల్ లైఫ్ లో ప్రముఖ రాజకీయవేత్తగా గుర్తింపు సాధించుకున్న కెప్టెన్ విజయకాంత్ కు యావత్ తమిళనాడు కన్నీటి నివాళులు అర్పిస్తోంది. తమిళనాడు డీఎంకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. 71 సంవత్సరాల విజయకాంత్ కొంతకాలంగా అనారోగ్యం కారణాలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కదలలేని పరిస్థితిలో ఉన్న కెప్టెన్ సినిమాలకు ఎప్పుడో దూరమయ్యారు. ఇక కొన్నాళ్లుగా పార్టీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
గతంతో పోల్చితే 30% క్రైమ్ రేటు తగ్గితే సైబర్ క్రైమ్ రేటు పెరిగిందని విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్ అన్నారు. సైబర్ క్రైమ్ రేటు పెరగడానికి కారణాలు ఉన్నాయని, మహిళలపై దాడులు, కేసులు తగ్గాయని, దిశ ప్రభావంతో మహిళల భద్రత పెరిగిందని తెలియజేశారు. గడిచిన ఏడాదిలో 27 హత్యలు జరిగాయని, అక్రమ సంబంధాలు, ఆవేశంలో చేసిన హత్యలే అధికంగా ఉన్నాయని, దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందని, 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్లు చేసుకున్నారని అన్నారు. దిశ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని, పోలీసులు అన్ని అంశాలపై పాఠశాలలలో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. 2617 కేసెస్ ని డిస్పోజ్ చేసినాం, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అదర్వైజ్ ఈ కేసులన్నీ కూడా ఇంకా సంవత్సరాల తర్వాత విట్ విల్ బి హ్యాంగింగ్ ఇన్ ద కోర్ట్. సో 2617 కేసెస్ వర్ లిక్విడేటెడ్. Last year 4572 cases were done. దాంట్లో చెప్తున్నారు MB యాక్ట్ కేసెస్, తర్వాత కోవిడ్ కేసెస్ అన్ని కూడా డిస్పోజ్ చేసినట్టు, అందుకే సంఖ్య చాలా ఎక్కువ ఉంది. బట్ దిస్ ఇయర్ 2617 cases, they are all true IPC cases. So ఈ విధంగా they have done well in లోక్ అదాలత్ also. Now coming to cyber crime, ఇది ఒక అలార్మింగ్ ఇష్యూ మన దగ్గర ఇప్పుడు. అండ్ కమింగ్ డేస్ లో కెపాసిటీ బిల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఇప్పుడు కెపాసిటీ బిల్డ్ చేయాలి. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు వీళ్ళు చాలా ఏమంటారు, వన్ స్టెప్ అహెడ్. దే ఆర్ ట్రైంగ్ టు కమ్ అవుట్ ఎవ్రీ డే విత్ న్యూ మోడస్ ఆపరాండి. సో సంథింగ్ ఈస్ న్యూ ఇన్ ద మార్కెట్, ఆర్ సమ్ లోన్స్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్, ఆర్ సమ్ టాస్క్ రిలేటెడ్ జాబ్, ఇవి అన్ని కూడా ఇచ్చేసి చాలా మందిని, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ ఆన్ ఇంటర్నెట్, ఐదర్ ఆన్ ద మొబైల్ ఆర్ ఆన్ ద డెస్క్టాప్, ఎవ్రీబడి ఈస్ ఆన్ ద ఇంటర్నెట్, అందరూ వాడుతున్నారు. కాబట్టి మధ్యలో ఇటువంటి ఫిషింగ్ అటాక్స్ ఆర్ దే ఫైండ్ అవుట్ వాట్ ఈస్ యువర్ హ్యాబిట్ అండ్ బిహేవియర్, దాన్ని బట్టి ఓటీపీ ఫ్రాడ్స్, ఇట్లా రకరకాలుగా ఎవ్రీడే కొత్త ఇప్పుడు అందరికి తెలుసు దట్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారు. సో ఎలక్ట్రిసిటీని తీసేసుకొని ఏ విధంగా ఫ్రాడ్ చేయాలని దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ద ఎలక్ట్రిసిటీ బిల్ రిలేటెడ్ ఫ్రాడ్. అట్లా అందరికి తెలుసు, ఎవ్రీబడి గోస్ టు పెట్రోల్ బంక్. సో పెట్రోల్ బంక్ దానికి సంబంధించి ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ విధంగా హౌస్ రెంట్, స్కూల్ ఫీజ్, తర్వాత ఎల్ఐసి ప్రీమియం కట్టాలా ఎవ్రీ ఇయర్. సో ఈ డిసెంబర్ నెలకు అందరికి SMS ఆర్ ఏదో వస్తుంది లింక్. సో ఈ విధంగా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఆలోచించి కొత్త విధానాలు తయారు చేసేసుకొని ప్రజల్ని మోసం చేయడానికి దే ఆర్ ఆల్ కమింగ్ అవుట్ విత్ న్యూ అండ్ దీనికి అన్నిటికీ కూడా గ్యాంగ్స్ ఆర్ దేర్. అండ్ వాళ్ళందరికీ కూడా రకరకాలుగా అకౌంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి. అండ్ వచ్చిన డబ్బులు అన్ని కూడా వెంటనే ఒక అకౌంట్ నుంచి ఇంకొకటి అకౌంట్ అక్కడక్కడ ఇట్లా షిఫ్ట్ చేసేస్తున్నారు టిల్ వి బ్లాక్ ఫ్రీజ్ ది అకౌంట్. ఈ లోపల 4-10 అకౌంట్లకు అది వెళ్ళిపోతా ఉంది. సో ఇది ట్రేస్ అండ్ ట్రాక్ చేసి అన్ని లాక్కు రావాలంటే చాలా టైం పడుతుంది. తర్వాత బ్యాంక్స్ తో, ఇంకా ఈమెయిల్ అకౌంట్స్ ఏదైతే ఉందో వాళ్ళతో, సెల్ ఫోన్ వాళ్ళతో, మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరితో కూడా పెద్ద కోఆర్డినేషన్ ఇష్యూ ఇది. దీని కేస్ ని డిటెక్ట్ చేయాలంటే కూడా ఇది చిన్న విషయం కాదు. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ దానికి కావాల్సిన టూల్స్, సైబర్ క్రైమ్ డిటెక్షన్ టూల్స్, తర్వాత మొబైల్ ఫోన్ అనాలిసిస్ టూల్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్స్, IP అడ్రసెస్ డీటెయిల్స్, అది అనాలిసిస్ కి టూల్స్ ఉండి లాభం లేదు. ఎందుకంటే దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అది కూడా వాళ్ళు నేర్చుకోవాలి. సో ఇదంతా కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అప్పటి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, అప్పటి మున్సిపల్ కమిషనర్ యూసఫ్లపై SC/ST బెదిరింపుల కేసు నమోదుపై వెంటనే విచారణ జరపాలని మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతి చందు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినా కూడా అధికార పార్టీ కావడంతో పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మా ఫిర్యాదుకు మోక్షం లభించింది అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో నాకు, నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. అన్ని ఆధారాలతోనే కేసు పెట్టామని, భూ కబ్జాలు, దాడులు చేయడము, SC/STల సామాజిక వర్గాలను చిన్నచూపు చూడడము మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అలవాటేనన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఏం సార్ ఈ విధంగా మార్చారు అని కూడా మేము మొదలే ఎలక్షన్ ముందు తనను అడగడం జరిగింది. అదే విధంగా చేపిస్తా అయిపోతుంది, మీకే అవుతుంది, SC మీకే డిజర్వ్ ఉంటుంది, చేపిస్తాను కూడా చెప్పింది. ఆ మాట కూడా తప్పింది. తప్పినాక సరే ఏదో పోటీ చేసుకుందాం దాని ఏముందని అనుకున్నాం. జనరల్ సీట్లో మహిళా జనరల్ సీట్ అయింది. అయిన తర్వాత ఎలక్షన్ వస్తుంది. మాకు టికెట్ కావాలని డిమాండ్ చేసినాం, అడిగినాం. ఓకే, టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అందరు టికెట్ ఇచ్చేసిండ్రు. అయిపోయిన తర్వాత
ఎలక్షన్లో గెలవాలి కదా, గెలవడం కోసం కొడుకు తండ్రి ఇద్దరు బంటి గారు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని, నేను నాతో పాటు నా కొడుకు కూడా కూర్చొని పర్సనల్గా కూర్చోబెట్టి ఇంట్లో మాట్లాడాడు. లక్ష్మయ్య నువ్వే గెలిస్తే చైర్మన్ మీకే ఇస్తుంది, 5 సంవత్సరాలు మీరే ఉంటారు కాబట్టి గెలవడానికి డబ్బులు కావాలి, పార్టీకి వెళ్ళి డబ్బులు వస్తలేవు, మనం పెట్టుకొని గెలిపించుకోవాలి. దాంట్లో 2-3 ఎస్సీలను మనోళ్ళని అడిగితే మాతోటి కాదు అని చెప్పి పక్క జరుగుతున్నారు. ఇది సాధ్యమయ్యేటట్లేదు. గెలవాలి, మనం కాంగ్రెస్గా గెలవాలంటే మనం డబ్బు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో పార్టీ డొనేషన్ వస్తలేదు కనుక నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి నన్ను డిమాండ్ చేశారు సార్. డిమాండ్ చేస్తే 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. నేను దాంట్లో 2,30,00,000 బంటి గారి చేతికి ఇవ్వడం జరిగింది. తండ్రికి కొడుకు ఇద్దరు కాంపాబీస్ గారు తెచ్చి ఆయన డబ్బులు అక్కడికి తీసుకొని వచ్చి మళ్ళీ ఆయన పిట్టలొంపు కూడా ఏదైతే పిట్టలొంపు ఉందో 5 సాగర్ రోడ్లో అక్కడ తీసుకొచ్చి నా డ్రైవరు నాతో పాటు ఉన్న నా మిత్రులు కలిసి అంతకుముందు గతంలో నా మీద కానీ మా గౌరవ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద కానీ ఇకపైన బడా చోట ముఖ్యులు కానీ ప్రముఖులు కానీ ఇంకెవరైనా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఎవరైనా సరే ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు కానీ అంటే అసత్య ఆరోపణలకు దారి తీసే విధంగా నా పరువుకు నష్టం చేసే విధంగా ఎవ్వరు ఎలాంటి వీడియో చేసి పెట్టినా మాట్లాడినా కూడా ఇకపై నేను సహించను. 2.5 ఏళ్ల నుంచి భరించిన ఇంక ఇకపై నుంచి నేను సహించకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. కాకపోతే నేను పర్సనల్గా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతం అనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని భంగం కల్పించే విధంగా వేరే ఎవ్వరు ఏ రకంగా ముందుకొచ్చినా కూడా నేను పరువు నష్ట దావా వేస్తా. ఒక్కొక్కరి మీద 10 కోట్ల వ్యాయంతో వేసే పరువు నష్ట దావా కూడా నా అడ్వకేట్ త్రూ నేను పంపిస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాను. 1కి 2 సార్లు కాదు, 1కి 10 సార్లు ఆలోచించండి ఇంకో వ్యక్తిని విమర్శించే విధంగా. నేను అప్పుడు సొంత పార్టీలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకులు కూడా నాకు ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెడుతున్నప్పుడు వచ్చి ముందుకొచ్చి మాట్లాడి సార్ట్ చేసిన ముఖాలు కాదు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక నామినేటెడ్ పదవులను అనుభవించేది ఎలా ఉంటుంది, ఒక ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్లోకి వెళ్ళి రిప్రజెంటేటివ్గా ఎన్నుకొని రావడానికి వచ్చిన విలువను మీరు దయచేసి గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బడా చోట నాయకులు ఎవ్వరు కూడా ధైర్యం చేయొద్దు నా మీద మాట్లాడడానికి. పదవు నష్ట డాబా కింద నేను ప్రతి ఒక్కరికి రిప్రజెంట్ చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాస్పోర్ట్ల జారీలో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానం. అత్యధికంగా 7,85,000 పైగా పాస్పోర్ట్లను జారీ. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా. జ్యుడిషియల్ విచారణ చేయబోతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాతబస్తీ నల్లపోచమ్మ టెంపుల్లో మహాపడి పూజ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. గతంతో పోల్చితే 30% క్రైమ్ రేట్ తగ్గింది. దిశ యాప్తో మంచి ఫలితాలు అన్న విశాఖ సిపి రవిశంకర్ అయ్యనార్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.